श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथ उनिसरत बाबूजी की जय। సాయి పదం అత్యంత సన్నిహిత సాయి భక్తులు నిన్నటి తర్వాయి. షిరిడి వచ్చిన మొదటి రోజులలో అనికేతుడైన శ్రీ సాయి నివాసాన్ని గురించి ప్రస్తావిస్తూ శ్రీ తాత్యాకోతే పాటిల్ తమ స్మృతులలో ఇలా అంటారు. మొదట షిరిడి వచ్చినప్పుడు బాబా ఒక ఆకుపచ్చటి కఫ్ని, ఆకుపచ్చ తలకట్టు ధరించేవారు. అలా 4 మాసాలున్నాక ఆయన తెల్లటి తలకట్టు ధరించనారంభించారు. బాబా షిరిడి వచ్చిన క్రొత్తలలో ఆయనకొక నిర్ణీతమైన నివాసమే ఉండేది కాదు. కొద్ది నెలల తరువాత ఆయన మసీదులో సుమారు 10 మాసాలున్నారు. తరువాత ఆయన వేప చెట్టు క్రింద నివసించనారంభించారు. తరువాత మళ్ళీ తమ మకాము మసీదుకు మార్చారు. అలా 2-3 సంవత్సరాలు మసీదులో తమ నివాసాన్ని లెండి, సీరా అనే వాగుల మధ్యనున్న చెట్ల తోపులలోకి మార్చారు. అక్కడ నిత్యము ఎవరో భక్తులు ఆయనకు భిక్ష ఏర్పాటు చేసేవారు. ఆ తోపులలో సుమారు 2.5 ఏళ్ల పాటు ఉండి మరలా తమ మకాము మసీదుకు మార్చి మహాసమాధి పర్యంతం అక్కడే ఉండిపోయారు అంటారు శ్రీ తాత్య తమ స్మృతులలో. బాబా షిరిడి గ్రామంలో అందరి ఇళ్లకు భిక్షకు వెళ్లేవారు కాదు. పాటిల్ బువా వామన్ గోండ్కర్, నందురాం మార్వాడి, గణపతి కోతే, సకారాం షెల్కే ఇళ్ల వద్దనే భిక్ష చేసేవారు. ఎడమ భుజానికి జోలే, కుడి చేతిలో ఒక రేకు డబ్బా తీసుకొని మొదట పాటిల్ బువా గోండ్కర్ ఇంటికి వెళ్లి గుమ్మం ముందు నిలుచుని ఆంగో రాధా బాకర్ అని కంగుమనే కంఠంతో కేకవేసేవారు. ఆ తరువాత నందురాం మార్వాడి ఇంటి గుమ్మం ముందు నిలుచుని నందే దేఖోరే భాకర్లావ్ అని కేకేసేవారు. అక్కడ నుండి గణపతిరావు కోతే ఇంటికి వెళ్ళి ఆబాదే ఆబాద్, బాయిజామామి రోటీలావ్ అనేవారు. అలాగే సకారాం ఇంటి వద్ద ఇతలాయిబాయి రోటీలావ్ అని కేక వేసి భిక్ష అడిగేవారు. ఈ ఇండ్లకు బాబా ఒక్కోసారి రోజుకు 2-3 సార్లు కూడా భిక్షకు వెళ్లేవారు. బాబా షిరిడి చేరిన సుమారు 2 సంవత్సరాలకు ఆ ప్రాంతంలో పెద్ద కరువు వచ్చింది. ఆ కరువు కాలంలో మాత్రం బాబా ధనికుడైన నందురాం మార్వాడి ఇంటికి, తాత్యా పాటిల్ ఇంటికి మాత్రమే భిక్షకు వెళ్లేవారు. బాబా ఎవరింటికి వెళ్ళినా వీధి గుమ్మం ముందు నిలుచొని భిక్ష స్వీకరించేవారే కాని ఎప్పుడు ఏ గృహస్థుల ఇంటిలో అడుగుపెట్టలేదు. బాయిజాబాయి బాబా భిక్షకు వచ్చినప్పుడల్లా ఇంటిలోకి రమ్మని సాదరంగా ఆహ్వానించేది. బాబా ఎప్పుడైనా వారి ఇంటి గుమ్మం ముందున్న పంచలో మాత్రం కూర్చునేవారు. బాయిజాబాయి బాబాను వారింట్లోనే కూర్చొని తన కళ్ళ ఎదుట 2 ముద్దలైనా భుజించి వెళ్ళమని బ్రతిమిలాడుకునేది. బాబా మాత్రం ఆయనకు తోచినట్లు చేసేవారు. ఎప్పుడైనా అరుదుగా బుద్ధి పుడితే వారి ఇంటి పంచలోనే భోజనం చేసి వెళ్ళేవారు. అటువంటి సందర్భాలలో బాయిజాబాయి ఆనందానికి మేర ఉండేది కాదు. ఇంకొంచెం తిను, ఇంకొంచెం అంటూ బ్రతిమిలాడి తినిపించి ఏమైనా త్రాగడానికి తీసుకో అనేది ప్రీతిగా. సామాన్యంగా ఆయన బాకని అంటే సజ్జ రొట్టె కూర మాత్రం భుజించేవారు. ఎప్పుడైనా పాలు, పెరుగు, మజ్జిగ, ఊరగాయ, ఉల్లిపాయ, అప్పడం అడిగి ప్రీతిగా తినేవారు. అందుకని బాయిజాబాయి వాటిని తాజాగా తయారు చేసి ఎప్పుడూ సిద్ధంగా ఉంచుకునేది. అలా బాబాను ఎంతో ఆత్మీయతతో, అచంచల భక్తి శ్రద్ధలతో సేవించిన బాయిజాబాయికి బాబా వివిధ సందర్భాలలో ఏమి బోధించారో, ఆమెకు కలిగిన దివ్యానుభూతులేమిటో వివరంగా గ్రంథస్థం కాకపోవడం సాయి భక్తుల దురదృష్టమే. శ్రీ తాత్య తమ స్మృతులలో
తన తల్లి బాయిజాబాయికి సంబంధించిన ఒక సంఘటనను ఇలా ప్రస్తావించాడు. రాధాకృష్ణ ఆయి మొదట పండరిపూర్లో ఉండి ఆ తరువాత షిరిడి వచ్చింది. ఒకసారి ఆమె షిరిడి నుండి పండరిపూర్కు పాదయాత్ర చేయాలనుకుంది. ఆమెతో పాటు బాలా షింపి, మాధవ్ ఫస్లే కూడా బయలుదేరారు. ఆషాఢ ఏకాదశికి పండరిలో జరిగే పూజలలో పాల్గొనాలని వారి ఉద్దేశం. ఈ విషయం తెలిసి మా అమ్మ అంటే బాయిజాబాయి, నేను, మరికొందరు గ్రామస్తులు కూడా పండరి వెళ్ళాలనుకున్నాం. ముందే బయలుదేరి వెళ్ళిన రాధాకృష్ణ ఆయి బృందాన్ని బండ్లలో అహ్మద్ నగర్ వెళ్లి కలుసుకొని అక్కడ నుండి అందరం కాలినడకన పండరి చేరాలని అనుకున్నాము. మా అమ్మ, బావ, లక్ష్మీబాయి షిండే, మరి నలుగురైదుగురు స్త్రీలు ప్రయాణానికి సిద్ధమయ్యారు. బయలుదేరడానికి ముందు మేమంతా బాబా దర్శనం చేసుకొని ఆయన ఆశీస్సులు తీసుకోవడానికి మసీదుకు వెళ్ళాము. బాబా ఆశీర్వదించి ఊది ఇచ్చారు. మా సామానులతో 3 బండ్లు గ్రామ బావి వద్ద చెట్టు క్రింద బయలుదేరడానికి సిద్ధంగా ఉన్నాయి. నేను మా యాత్ర నిర్విఘ్నంగా జరగడానికి మారుతి ఆలయంలో టెంకాయ కొట్టి అటు నుండి శని ఆలయానికి వెళ్ళాను. మాకు వీడ్కోలు చెప్పడానికి సుమారు 50 మంది గ్రామస్తులు చెట్టు క్రింద నిలబడి ఉన్నారు. నేను శని ఆలయానికి పోతూ దారిలో ఈనాడు బాబా సమాధి మందిరమున్న జాగాలో బాబా నిలుచొని ఉండడం చూసి ఆశ్చర్యపోయాను. నేను శని మందిరంలో టెంకాయ కొట్టి బయటకొచ్చేసరికి కొన్యాజీ అనే ముస్లిం సోదరుడు వచ్చి నన్ను బాబా పిలుస్తున్నారని చెప్పాడు. నేను బాబా నిలబడి ఉన్న చోటికి వెళ్ళాను. బాబా నన్ను మసీదుకు తీసుకెళ్లారు. అక్కడున్న వారిలో కొందరు నాతో మసీదుకొస్తే మరికొందరు చెట్టు క్రింద వేచి ఉన్నారు. బాబా తన యథాస్థానంలో కూర్చున్నారు. నేను బాబా ప్రక్కన ఉన్న కటకటాల దగ్గర నా ఎదుట మాధవరావు దేశపాండే కూర్చున్నాము. మాధవరావు చిలుం వెలిగించి బాబాకు అందించాడు. బాబా చిలుం పీలుస్తూ కూర్చున్నారు. అంతా మౌనంగా కూర్చున్నాము. చివరికి కొంతసేపైనాక మాధవరావు బాబాతో, దేవా, మీ బాయిజాబాయి వాళ్ళంతా ఇతడి కోసం అక్కడ వేచి ఉన్నారు. పండరి యాత్రకి బయలుదేరడానికి అంతా సిద్ధంగా ఉన్నారు అన్నాడు. అప్పుడు బాబా, బాయిజాబాయిని ఇటు పిలవండి అన్నారు. మా అమ్మ హడావిడిగా వచ్చి ఆతురతగా, బాబా ఏమిటి పిలిచారట? ప్రొద్దుకూరుతోంది, అందరూ బయలుదేరడానికి సిద్ధంగా ఉన్నారు అన్నది. బాబా ప్రశాంతంగా, మాయి, నీవు ఇంటికెళ్ళు, ఇవాళ బయలుదేరవద్దు, రేపు కూడా వద్దు, ఎల్లుండి ప్రయాణం. ఎందుకు ఏమిటి అని అడక్కు. ఈ విషయంలో ఎవ్వరినీ సంప్రదించనక్కరలేదు. ఇదిగో ఊది తీసుకో అన్నారు. మా అమ్మ మరో ఆలోచన లేకుండా, సరే బాబా, మీరు చెప్పినట్లు ఎల్లుండే వెళ్తాము అన్నది. సర్దిన సామానంతా దింపి బండ్లను వెనక్కు పంపేశాము. ప్రయాణం రద్దవడంతో మమ్మల్ని సాగనంపడానికొచ్చిన బంధుమిత్రులంతా వెనక్కి వెళ్ళిపోయారు. ఆ తరువాత మాధవరావు పంచాంగం చూసి ఆ రోజు ప్రయాణానికి మంచి రోజు కాదని చెప్పాడు. 3వ రోజు ఉదయమే మేము మళ్ళీ ప్రయాణానికి సిద్ధమయ్యాము. బాబా ఉత్సాహంగా ప్రతి ఒక్కరికి ఊది ఇచ్చి రోడ్డు వరకు వచ్చి మమ్ము సాగనంపారు. మేము అనుకున్న ప్రకారం పుణతాంబ చేరి స్నానాలు, అల్పాహారం పూర్తి చేసుకుని రైలెక్కి ఉదయం 8 గంటలకు బేలాపూర్ చేరాము. 9 గంటలకు రాధాకృష్ణ ఆయి బృందాన్ని కలుసుకున్నాము. భోజన సమయానికి నర్సింగ్పూర్ చేరి శ్రీ నరసింహ మహారాజ్ దర్శనం చేసుకున్నాము. అక్కడి నుండి బయలుదేరి మరుసటి రోజు సాయంత్రానికి పండరిపురం చేరాము. పండరిపురంలో ఏకాదశి నాడే కలరా చెలరేగింది. ద్వాదశి నాటికి బాగా విజృంభించింది. మా బృందంలోని వారంతా భయపడిపోయి షిరిడి తిరిగి వెళ్ళిపోతామని తొందరపడసాగారు. నేను మాత్రం ఏదేమైనా పూర్ణిమ వరకు అక్కడే ఉందామని పట్టుపట్టాను. మా అమ్మ కూడా భయపడిపోయి అక్కడే మామల్తదారుగా చేస్తున్న
నానాసాహెబ్ చందోర్కర్ను కలిసి వెంటనే షిరిడి తిరిగి వెళ్ళడానికి నన్ను ఒప్పించమని కోరింది. నానాసాహెబ్ నాకు, బాలాషింపీకు కబురు పెట్టి పిలిపించి వెంటనే షిరిడి వెళ్ళమని సలహా ఇచ్చాడు. సర్వజ్ఞుడైన బాబాకు పండరిపురంలో కలరా చెలరేగుతుందని ముందే తెలుసు. కానీ మా ఉత్సాహం చూసి యాత్ర మాన్పించలేకపోయారు. స్థూలంగా చూస్తే ఎంతో చిన్నదిగా కనిపించినా శ్రీ సాయి తత్వ విచారం దృష్ట్యా ముఖ్యమైన అంశం ఒకటి ఈ సంఘటనలో ఇమిడి ఉంది. నా చర్యలు అత్యంత అగాధాలు అని బాబానే ఒకసారి సెలవిచ్చారు. అటువంటి అగాధమైన శ్రీ సాయి చర్యలను ఆయన బోధించిన తత్వానికి సమన్వయించుకొని అవగాహన చేసుకోవడానికి ప్రయత్నించడం సాధనలో అవసరం. కానీ శ్రీ సాయి చర్యలకు జ్యోతిషం, వాస్తు మొదలైన శాస్త్రాల వెలుగులో కారణాలు వెతకబోనడం కేవలం అజ్ఞానమవుతుంది. అంతా సిద్ధమై ప్రయాణం కాబోయే ముందు బాయిజాబాయి పండరి యాత్రను బాబా వాయిదా వేయమన్నారు. మారు పలకకుండా, మరో ఆలోచన లేకుండా బాయిజాబాయి ప్రయాణం మానుకున్నది. బాబా మాటపై ఆమెకు గల అచంచల భక్తి విశ్వాసాలకు అది తార్కాణం. ఆ శరణాగతి తత్వమే తమ మాటల ద్వారా, చేతల ద్వారా బాబా మనకు ప్రబోధించినది, నేర్పదలచినది. అది సాయి భక్తులు సాధించవలసింది. బాయిజాబాయి ప్రయాణం హఠాత్తుగా మాన్పించడానికి కారణాలు వెతకబూని పంచాంగం చూసి ఆ రోజు మంచి రోజు కాదని, అందుకనే బాబా ప్రయాణం ఆప్ చేశారని తేల్చి చెప్పాడు శ్యామ. శ్యామ మాటలను ఆధారం చేసుకుని ప్రయాణాది కార్యాలకు పంచాంగం ప్రకారం మంచి రోజు అది చూసుకొని ప్రారంభించడాన్ని బాబా పరోక్షంగా ప్రోత్సహించారని కొందరు అనాలోచితంగా అనుకునే అవకాశముంది. కొంచెం ఆలోచిస్తే ఈ అభిప్రాయం ఎంత అసంబద్ధమో ఇట్టే బోధపడుతుంది. బాయిజాబాయి ప్రయాణం బాబా వాయిదా వేయడానికి ఆ రోజు మంచి రోజు కాదనేదే కారణమైతే, ఆ మాట చెప్పడానికి అరగంట ముందు ఆ యాత్రా బృందానికి ఊది ఇచ్చి వెళ్ళిరమ్మని ఎందుకు ఆశీర్వదించారు? అది మంచి రోజు కాదనే విషయం ఒక అరగంట ముందు బాబాకు తెలియదా? తరువాత తన నిర్ణయాన్ని పంచాంగంతో ముడిపెడతారని తెలిసే కాబోలు సర్వజ్ఞుడైన సాయి ఈ విషయంలో ఎవ్వరినీ సంప్రదించకు అని ఖచ్చితంగా నిషేధించారు. అంటే పరోక్షంగా బాబా తమ సహజ రీతిలో పంచాంగాన్ని సంప్రదించడాన్ని నిషేధించినట్లే. అయితే తాత్య భావించినట్లు పండరిలో కలరా ప్రబలుతుంది కనుక బాబా అలా ప్రయాణం వాయిదా వేయమన్నారనడం కూడా పూర్తిగా సరిపోదు. అదే కారణమైతే ఎన్నో సందర్భాలలో ఇతర భక్తులకు చెప్పినట్లు స్పష్టంగా ప్రయాణమే వద్దని చెప్పి ఉండేవారు. అంతేకాక అదే కారణమైతే బాయిజాబాయికి పెట్టిన ఆటంకాలేవి అంతకు ముందే పండరి ప్రయాణమైన రాధాకృష్ణ ఆయి బృందానికి బాబా పెట్టలేదు కదా. మరి బాబా అలా ఎందుకు చేసినట్లు? ఆయన చర్యల వెనకనున్న ఆంతర్యం ఆయనకే ఎరుక. అగాధ తవకరణి అని సాయి ఆరతికారుడు కీర్తించినట్లు బాబా చర్యలు అగాధాలు, అనూహ్యాలు. సాయి చరిత్రలో సాయి భక్తుల శ్రేణిలో సమున్నత స్థానాన్ని అలంకరిస్తున్న శ్రీమతి బాయిజాబాయి సుమారు 1910లో పరమపదించింది. ఆమె భర్త శ్రీ గణపతి కోతే పాటిల్ అంతకు కొన్నేళ్ల ముందు దివంగతుడయ్యాడు. సుమారు 60 సంవత్సరాల పాటు నిత్యం బాబా భిక్ష చేసిన బాయిజాబాయి గృహాన్ని షిరిడీ సందర్శించే సాయి భక్తులు దర్శించాలని ఉబలాటపడడం సహజం. బాయిజాబాయి కుటుంబం మొదట చావడికి తూర్పుకు వెళ్లే వీధిలో, ప్రస్తుతం ఇచ్చరాజ్ హోటల్ సమీపంలో కాపురముండేవారు. తరువాత ఆ ఇంటిని అమ్మివేసి మహాలక్ష్మి మందిరం సమీపంలో ప్రస్తుతమున్న పిలిగ్రిమ్స్ ఇన్ హోటల్ వెనుక కొత్త ఇల్లు నిర్మించుకొని నివసించారు. ఇప్పుడు ఆ ఇంటి జాగాలోనే బాయిజాబాయి గెస్ట్ హౌస్ అనే హోటల్ ఉంది. బాబా ఆ 2 ఇళ్ల వద్దకు భిక్షకు వెళ్లేవారు. పూజ్య శ్రీ సాయినాథుని శరత్ బాబూజీ
సద్గురు పాదాల చెంతనే సత్శిష్యునికి ఆశ్రయం. గత సంచిక తరువాయి. షిరిడి చేరిన శ్రీ ఉపాసని మహారాజ్ అంతకు మునుపులాగే ఖండోబా ఆలయంలో బస చేశాడు. ఖరగ్పూర్, నాగపూర్ మొదలైన ప్రదేశాలలో శ్రీ ఉపాసని గడించిన కీర్తి ప్రతిష్ఠలకు ఆనందిస్తున్న ఆయన అభిమానులు ఆయన దర్శనానికి రాసాగారు. ఇంకోవైపు పెరిగిన ఆయన కీర్తి ప్రతిష్ఠలకు మరింత మత్సరంతో ఉన్న ఆయన అసూయ పరులలోనూ స్థానిక శత్రువర్గంలోనూ అలజడి ఆరంభమయ్యింది. మళ్లీ నానావళి ప్రత్యక్షం. ఒకవైపు సత్కారాన్ని, మరోవైపు చిత్కారాన్ని, మరింకోవైపు నానావళి పెట్టే నానాహింసలు భరిస్తూ శ్రీ ఉపాసని ఎలాగో షిరిడీలో 7 నెలలు ఉన్నాడు. ఆ కాలంలో శ్రీ ఉపాసనిని గురించి శ్రీ సాయిబాబా ఏం చెప్పారో, అప్పటి శ్రీ ఉపాసని అనుభవాలేమిటో నిర్దిష్టంగా తెలియరావడం లేదు. ఇక షిరిడీ వదలాల్సిన పరిస్థితుల్లో దౌలు సేట్ అనే సాయి భక్తుడు శ్రీ ఉపాసనిని రహతా తీసుకెళ్లాడు. రహతా షిరిడీకి సుమారు 3 మైళ్ల దూరంలో ఉండే పెద్ద గ్రామం. శ్రీ ఉపాసని రహతాలోనూ అహ్మద్ నగర్లోనూ కొంతకాలం ఉండి 1917లో మళ్లీ షిరిడీ సందర్శించాడు. అయితే ఈసారి తప్పనిసరి పరిస్థితుల్లో 2-3 నెలల్లోనే షిరిడీ నుండి బయటపడాల్సి వచ్చింది. షిరిడీ నుండి శ్రీ ఉపాసని మీరజ్ చేరాడు. మీరజ్లో ఉండగా రహతా సమీపంలోని సాకోరి గ్రామానికి చెందిన రైతులు కొందరు శ్రీ ఉపాసనిని సాకోరీలో స్థిరపడమని కోరారు. ఆపై శ్రీ ఉపాసని సాకోరి వచ్చి 1917లో సాకోరిలో స్థిరపడ్డాడు. రహతాకు అతి సమీపంలో ఉండే సాకోరి షిరిడీకి సుమారు 3 మైళ్ల దూరంలో ఉంది. మొదట్లో సాకోరి రైతులు శ్రీ ఉపాసని ఎన్నుకున్న ప్రదేశంలో ఒక చిన్న కుటీరం నిర్మించి ఇచ్చారు. ఆ మరుసటి సంవత్సరం 1918 అక్టోబర్లో శ్రీ సాయిబాబా మహాసమాధి చెందారు. అప్పుడు శ్రీ ఉపాసని షిరిడీ వచ్చి బాలాసాహెబ్ బాటేతో పాటు శ్రీ సాయి భౌతిక కాయాన్ని శాస్త్రోక్తంగా సమాధి చేయడంలో ప్రధాన పాత్ర వహించారు. శ్రీ ఉపాసని మహారాజ్ సాకోరిలో స్థిరపడ్డాక ఎందరో భక్తులు ఆయన దర్శనార్థం రానారంభించారు. శ్రీ ఉపాసని ఆశీస్సుల ప్రభావంతో ఎందరికో క్షయ వంటి వ్యాధులు నయమయ్యాయి. భూతగ్రహ పిశాచాల వల్ల పీడింపబడుతున్నామనుకునే మానసిక రోగులకెందరికో శ్రీ ఉపాసని అనుగ్రహం వల్ల స్వస్థత చేకూరింది. ఇంకా ఎన్నో అద్భుత మహిమలు శ్రీ ఉపాసని ద్వారా ఆయన భక్తులకు ప్రకటంగాయాయి. ఉదాహరణకు శ్రీ ఉపాసని 1917లో దౌలు సేట్ వద్ద రహతాలో ఉన్నప్పుడు ఒక భక్తురాలు ఆయనకొక కమలా ఫలాన్ని సమర్పించింది. సాధారణంగా ఏ కమలా పండులోనూ 12 తొనల కంటే ఎక్కువ ఉండవు. కానీ శ్రీ ఉపాసని అందరి ఎదుట ఆ ఒక్క కమలాన్ని ఒలిచి సుమారు 30 మందికి ఒక్కొక్క తొన ప్రసాదంగా ఇవ్వడం అక్కడున్న భక్తులందరికీ దిగ్భ్రమ కలిగించింది. శ్రీ ఉపాసని సాకోరీలో స్థిరపడ్డ తరువాత అప్పటి నైజాం రాష్ట్రంలో ఉన్నత మంత్రి పదవిలో ఉన్న రాజా సర్ కృష్ణప్రసాద్ దివాన్ కొన్ని రాజకీయ కారణాల మూలంగా పదవి కోల్పోయి శ్రీ ఉపాసని ఆశీస్సుల కోసం సాకోరి వచ్చి 2 నెలల పాటు ఉన్నాడు. ఆయన సాకోరిలో ఉండగానే ఆయన కూడా ఊహించని అద్భుత రీతిలో తిరిగి పదవి చేపట్టమని నైజాం నవాబు నుండి కబురు వచ్చింది. శ్రీ ఉపాసని అనుగ్రహ బలం వల్లనే తన పదవి తనకు దక్కిందని భావించిన ఆ దివాను గారు జీవిత పర్యంతం శ్రీ ఉపాసనికి భక్తుడై సేవించాడు. 1921-22 మధ్యకాలంలో శ్రీ ఉపాసనిపై ఎన్నో వ్యాసాలు మరాఠీ వార్తా పత్రికలలో ప్రచురింపబడ్డాయి. 1922లో ప్రఖ్యాత మరాఠీ రచయిత శ్రీనాథ్ మడవ్ రచించిన శ్రీ ఉపాసని జీవిత చరిత్ర గ్రంథం ప్రచురితమయ్యింది. ఈ ప్రచురణల వల్ల నిజాం రాష్ట్ర దివాన్ పరపతి మూలంగా
శ్రీ ఉపాసని కీర్తి అనతి కాలంలో దేశం నలుమూలలకు ప్రాకింది. బొంబాయి తదితర ప్రాంతాల నుండి ఎందరో భక్తులు తరచూ రాసాగారు. పైన పేర్కొన్న కారణాలన్నింటికీ మించి శ్రీ సాయిబాబా దేహత్యాగం వల్ల కొందరు సాయి భక్తుల హృదయాలలో ఏర్పడ్డ ఖాళీని శ్రీ ఉపాసని సమర్థవంతంగా భర్తీ చేయగలగడమే శ్రీ ఉపాసని ఖ్యాతికి మూల కారణమనిపిస్తుంది. శ్రీ సాయిబాబా సశరీరులుగా ఉండగా షిరిడీలో బాబా ఆరతులు నిర్వహిస్తుండిన శ్రీ బాపు సాహెబ్ జోగ్కు బాబా మహాసమాధి అనంతరం శ్రీ సాయిబాబా స్వప్నంలో దర్శనమిచ్చి తాను ఇకపై సాకోరీలో ఉపాసని మహారాజ్ రూపంలో ఉన్నానని, కనుక ఇకపై జోగ్ సాకోరి వెళ్లి శ్రీ ఉపాసనీని సేవించమని ఆదేశించారట. శ్రీ జోగ్ ఆ తరువాత శ్రీ ఉపాసని శిష్యుడై సన్యాసం స్వీకరించి సాకోరీలోనే స్థిరపడ్డాడు. శ్రీ జోగ్ సాకోరీలో స్థిరపడడానికి కొన్ని మాసాల ముందే శ్రీ కమలాకర్ గోవింద్ దీక్షిత్ అనే సాయి భక్తుడు కూడా సాకోరి వెళ్లి శ్రీ ఉపాసని వద్దనే స్థిరపడ్డాడు. ఈ దీక్షిత్ పూర్వం షిరిడీలో శ్రీ ఉపాసనితో పాటు కొంతకాలం ఖండోబా ఆలయంలో ఉండేవాడు. శ్రీ సాయిబాబా మహాసమాధి అనంతరం ఇతడిని బాబా సమాధి మందిరంలో పూజాధికాలకు శ్రీ బాపు సాహెబ్ బూటి నియమించాడు. శ్రీ సచిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు శ్రీ సాయినాథుని శరత్ బాబూజీ కీ జై. श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय. सद्गुरु श्री साईनाथुनि शरद बाबूजी की जय.
सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबूजी की जय। సాయి పథంలో మన నిత్య ప్రార్థన. ఇది భగవాన్ శ్రీ రమణ మహర్షి రచించిన అరుణాచల పదికానికి శ్రీ సాయిపరమైన స్వేచ్ఛానుసరణం. శ్రీ భగవాన్ దివ్యాంతరంగము నుండి స్వేచ్ఛగా ప్రవహించిన ఈ స్తోత్రము భక్తి జ్ఞాన వైరాగ్యాల త్రివేణీ సంగమం. మహర్షి ప్రోక్తమైన ఈ ప్రార్థన మహిమాన్వితమైన వేదవాక్యే. ఇది మామూలు ప్రార్థనల వంటిది కాదు. ఇందులోని భావాన్ని హృదయగతం చేసుకొని శ్రద్ధగా చదివితే దీని ప్రభావము అసాధారణంగానే ఉంటుంది. శ్రీ సాయి భక్తులకు శ్రీ సాయియే సకల దేవతా స్వరూపము, ఉపాసనా దైవము. సాయి భక్తులు ప్రతినిత్యం ఈ ప్రార్థనను భావస్ఫూర్తితో చదవడం వారి సాధనకెంతో దోహదం చేసి శ్రీ సాయినాథుని అనుగ్రహానికి పాత్రులను చేయగలదు. ఈ ప్రార్థనలో ప్రకటమైన మహోన్నత భావం సామాన్య భక్తునికి ఉంటుందా? అది లేకుండా అనుకరణలా అలా ప్రార్థన చేయడం ఎంతవరకు సముచితం అనే సందేహం కొంతమందికి కలుగవచ్చు. నిజమే. అయితే అట్టి ఉన్నత భావాలను మనకు చేతనైనంత ఆర్తి ఆర్ద్రతలతో తిరిగి తిరిగి మననం చేసుకోవడం ద్వారా అట్టి భావము సంస్కారము క్రమంగా మనలోనూ హృదయగతమై పై ప్రార్థన సార్థకం కాగలదు. శ్రీ సాయినాథుని శరద్ బాబూజీ. ఓ సాయినాథ, ఏమి లాభం పొందుదామని సంసార సాగరంలో మునుగుతూ తేలుతూ నాశనమైపోతున్న అసంఖ్యాక జీవుల్లో ఎందుకు ఎవరికీ కొరగాని ఈ దీనుణ్ణి గురిచూచి పట్టుకొని ఉద్ధరించి నీ పాదాల దగ్గర నిలుపుకొన్నావు. ఓ కరుణా సముద్రుడా, నీ పేరు ఎత్తటానికి కూడా అర్హత లేనివాణ్ణి. అవధి లేని నీ కరుణను స్మరించి సిగ్గుతో కృంగిపోతున్నాను. బాబా, నన్ను దీవించు. ఓ సాయినాథ, నీ ముఖమే ఎరుగని నన్ను ఒక్కసారిగా మింగివేయాలని తలచి నీ అనుగ్రహ పాశంతో నా కంఠాన్ని బిగించి బలవంతంగా నీ పాదాల వద్దకు ఈడ్చుకుని వచ్చావు. మరి ఇదేమిటి? నన్ను ఒక్కసారిగా మింగివేయకుండా కొంచెం కొంచెంగా తింటున్నావేమిటి? ఇట్లా సావు బ్రతుకుల మధ్య చిత్రహింస చేయడం నీకు న్యాయమేనా? నేను గత జన్మల్లో ఎంత చేశాను? ఆ ఘోరమైన దురంతాన్ని ఈ దుర్బలుడు ఎదిరించగలడా? ఓ సాయినాథ, ఒక్కటే నా ప్రార్థన. ఈ నా అహాన్ని ఈ క్షణాన్ని పూర్తిగా మింగివేయి. అప్పుడు నేను మృత్యువును అధిగమించి ఒక్కడినే చిరంజీవిగా వెలుగుతూ ఉంటాను. ఓ నా తండ్రి, నేను చిరకాలం నుండి కమలం దగ్గర కప్పలాగా నీ పాదాల దగ్గర ఉన్నాను. తుమ్మెద మాదిరి నీ జ్ఞానమధువును ఆస్వాదించే భాగ్యాన్ని నాకు కలుగజేయి. అట్లా అనుగ్రహించకపోయావా, నిన్నే వజ్రశిలగా చేసుకొని అంతమై శాశ్వతంగా నీ అపకీర్తి స్తంభంగా నిలుస్తాను. ఈ అపఖ్యాతి నుండి తప్పుకోవడానికైనా నన్ను అనుగ్రహించు సాయినాథ. నీ జ్ఞాన కాంతులు సకలాన్ని ప్రకాశింపచేస్తున్నాయి. గాలి కంటే సూక్ష్మమైన నీ అనుగ్రహం అంతటా వ్యాపించి ఉంది. ఓ సాయినాథ, నేను ఈ ప్రపంచంలో సగర్వంగా తలెత్తి తిరగకుండా నా బుద్ధిని అపహరించి ఎందుకూ కొరగాని మొద్దులు చేసి వదిలావు. పోనీ నీ జ్ఞానాన్నన్నా ఇచ్చావా అంటే అది లేదు. ఇట్లా రెంటికీ కాకుండా చేశావు. ఈ స్థితి భరించరానిది. ఎవరి వినోదానికై ఇట్లా చేస్తున్నా? నాకు ఈ ప్రపంచపు పిచ్చిని వదల్చి నీ పాదాలు పట్టుకునే పిచ్చిని అనుగ్రహించు. ఓ సాయినాథ, నీవు ప్రపంచ ఉన్మాదానికి విరుగుడైన తిరుగులేని ఆత్మరూపంతో ఉన్న దివ్యౌషధానివి. ఓ సర్వోత్కృష్టుడా, నీ పాదాలు పట్టుకుంటే సమస్త బంధాలు తెగిపోయి ముక్తులమవుతాం అనే జ్ఞానం లేని అసంఖ్యాకుల్లో నేను అగ్రేసరుణ్ణి.
నేను కర్తను అని అహంకరిస్తున్న ఈ అహాన్ని నీ అనుగ్రహ జ్వాలలతో బుద్ధి చేయి. నా భారాన్ని స్వీకరించు. సమస్తాన్ని ధరిస్తూ భరిస్తున్న ఓ విశ్వగర్భుడా, నీకు వేరే భారం ఎక్కడిది? నీ నుండి విడివడి ప్రపంచ భారాలను నెత్తిన పెట్టుకుని కృంగిపోతున్న నన్ను ఉద్ధరించు ఓ కృపాస్వామి పరాత్పరా బాబా. ఒక్క క్షణం ఆలస్యం లేకుండా నన్ను నీ పాదపద్మాల దగ్గరకు చేర్చుకో. అద్వితీయుడవైన ఓ పరిశుద్ధుడా, ఆకాశం, గాలి, అగ్ని, నీరు, భూమి, అనంతమైన జీవకోటి, చరాచర సృష్టి నీవు తప్ప అన్యం కాదు. అయినప్పుడు నేను మాత్రం నీకంటే భిన్నంగా ఎట్లా ఉండగలను? సకల జీవుల హృదయాలలో నీవు ఒక్కడివై నిండి వెలుగుతున్నావు. హృదయం నుండి నేను అని తలెత్తుతున్న వీడు ఎవడు? నీ కరుణతో వీడి నెత్తి మీద నీ పాదాన్ని ఉంచి మూలంలోనికి, అంటే నీలోనికి త్రొక్కి వేసి పూర్ణంగా నీలో కలిపి వేసుకో ఓ సాయినాథ. ఓ నా తండ్రి, దొంగ మాదిరి నన్ను బలవంతంగా నీ భక్తి పాశంతో కట్టివేసి ఎంతో కాలం నుండి నీ పాదాల దగ్గర నిలబెట్టావు. మరి నీ అనుగ్రహంతో నన్ను శిక్షించవేమిటి? ఎందుకు నన్ను తీసుకుని వచ్చినట్లు? నీ తత్వం ఏమిటో నాకు అర్థం కావడం లేదు. నీ విరహాగ్ని నన్ను దహించి వేస్తోంది. విలవిల్లాడిపోతున్నాను. ఈ నా అవస్థ చూచి అందరూ నీ ఒక వట్టి రాతి బొమ్మ అంటున్నారు. నేనెటూ చెప్పలేక మూగపోతున్నాను. తల వాలిపోతోంది. ఇట్లా నేను వలలో పడ్డ జింకలా నాశనం కావలసిందేనా? ఓ నా తండ్రి, నన్ను నీలో కలుపుకో. నేను ఇది కావాలి అది కావాలి అని అడగదలచలేదు బావా. పోని నీ ఇచ్చే నెరవేరుగాక. నిన్ను తెలుసుకోవడానికి నేనెంతటి వాణ్ణి? నేనెవడను? నిన్ను తెలుసుకోగానే నేను పోయి నీవే నేనుగా అనుభూతమవుతున్నావు. సాధు రూపంలో ఉన్నవో ప్రేమస్వరూపుడా, ఎవరికీ ఎందుకు కొరగాని నన్ను అకారణ ప్రేమతో నీవాణ్ణిగా చేసుకున్నావు. ఇప్పుడు నీవు నిజస్వరూపంతో ప్రత్యక్షమై నన్ను నీలో కలుపుకోకపోతే నేను నిలవగలనా? నీ విరహాగ్ని, ఈ లోకపు చీకటి, దుఃఖము నన్ను కాల్చుక తింటున్నాయి. నేను ఇట్లా అంతం కావలసిందేనా? సూర్యదర్శనం లేకుండా పద్మం వికసిస్తుందా? ఓ సూర్యుడా, నీ అనుగ్రహపు వెలుగును కృమ్మరించి ఈ దీనుణ్ణి ఉద్ధరించు. ఓ ప్రేమస్వరూప సాయినాథ, నీవెవరో కూడా ఎరుగని నన్ను కరుణతో వశపరుచుకొని ప్రేమలేని నా హృదయంలో నీ ప్రేమను రగిల్చి ఇప్పుడు వదిలివేశావు. నీవు నన్ను ప్రేమతో నింపి అక్కున చేర్చుకోవేమిటి? విరహాగ్ని నన్ను దహించి వేస్తోంది. మైనంలా కరిగిపోతున్నాను. ఇట్లా నీ బిడ్డ అంతం కావలసిందేనా? అటువంటప్పుడు నీ భక్తిని నాలో ఎందుకు మేల్కొల్పాలి? ఓ నా తండ్రి, నేను నీ కోసం అంతం కావడమే నీకు వినోదమైతే అట్లాగే కాని, అదే నాకు 10,000. ప్రేమ నుండి ఉద్భవిస్తున్న ఓ ఆనందమూర్తి, భక్తుల హృదయాలలో పొంగుతున్న ఓ అమృత ఝరి, శరణార్థుల స్వర్గధామమా, నీ సంకల్పమే నెరవేరుగాక. ఓ సమస్త జీవుల్లారా, నేనొక కొత్త దివ్య అయస్కాంతాన్ని కనుగొన్నాను. అదేమి అద్భుతమో! దీన్ని ఒక్కసారి స్మరించారా? ఇది మనలను ఒలగొని సకలేంద్రియ చలనాన్ని ఆపి తనకు అభిముఖంగా త్రిప్పి లోపలికి ఈడ్చి పక్వం చేసి మింగివేసి తన మాదిరి మరో అయస్కాంతంగా మార్చివేస్తుంది. తస్మాత్ జాగ్రత్త. ఈ జీవహంతకుడు ఎక్కడో లేడు, మన హృదయాలలోనే పొంచి ఉన్నాడు. ఆయన ఎవరో కాదు, సద్గురు సాయినాథుడే. నా మాదిరిగా ఎందరూ నిన్ను భగవంతుడు అని భావించి పూర్ణాహుతైపోయారు. ఓ జీవభార వాహకుల్లారా, బ్రతుకు మీద రోసి ఆత్మహత్యకై తెగిస్తున్న నిరాశా జీవుల్లారా, మరణించడానికి అసాధారణమైన మందు మన చెంతనే ఉంది. దీని శక్తి పరమాద్భుతం. దీనిని ఒక్కసారి స్మరిస్తే చాలు, మనలను చంపకుండానే చంపుతుంది. ఆ శక్తి మరేదో కాదు, సాక్షాత్తు శ్రీ సాయినాథుడే. సాయి బాబా సాయి
సాయి బాబా 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 సాయి బాబా
Sai Baba, 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 Sai Baba. Sai Baba, 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 Sai Baba. Sai Baba, 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 Sai Baba. Sai Baba, 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 Sai Baba. Sai Baba, 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 Sai Baba. Sai Baba, 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 Sai Baba. Sai Baba, 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 Sai Baba,
Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba. Sai Baba, 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 Sai Baba. Sai Baba, 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 Sai Baba. Sai Baba, 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 Sai Baba. Sai Baba, 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 Sai Baba. Sai Baba, 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 Sai Baba. Sai Baba, 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 Sai Baba. Sai Baba, Sai Baba, Sai Baba,
Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba. Sai Baba, 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 Sai Baba. Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba. श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबूजी की जय। श्री गणेशाय नमः, श्री सरस्वते नमः, श्री गुरुभ्यो नमः, श्री कुलदेवताय नमः, श्री सीतारामचंद्राभ्यां नमः, श्री सद्गुरु साईनाथाय नमः। धन्य धन्य साईंचे चरित, धन्यतयांचे नित्य चरित, क्रिया ही अकळ अत्यद्भुत इत्तम भूत अकथ्य। अगाध त्यांचे सच्चरित, धन्यतयाचे जीवन वृत्त, धन्य धन्य ते अप्रतिहित हत असी धाराव्रत तयाचे। कधी ब्रह्मानंदे उन्मत, कधी ते निजबोधे तृप्त, कधी सर्व करोनी अलिप्त ऐसी अनिश्चित ती स्थिती। कधी सर्व प्रवृत्ती शून्य, तरी तो नव्हे निद्रा संपन्न, निज स्वार्थी ठेवणी मन सदा सावधान निजरूपी। कधी सागरासम प्रसन्न, परी तो दुरंत दुर्विगाह्य गहन, कोणाहे अगाध रूप निरूपण यथार्थपण करवेल। पुरुषांस विधरे बंधुता, स्त्रियातयाच्या बहिणी माता, ब्रह्मचारी ऊर्ध्वरेता ठावा समस्ता सर्वदा। ऐसियाचे सत्संगती प्राप्त झाली जीमती, तीत राहोन निश्चल स्थिती निधन प्राप्ती पर्यंत। उदंड भावी सेवा वृत्ती, चरणी जडावी अनन्य भक्ती, भगवद भाव सर्वांभूती अखंड प्रीती तन्नामी। पाहोनी त्याच्या एक एक कृती, जे जे कारण शोधू जाती, ते ते कुंठित होनी अंते स्वस्तची वैसती तटस्थ। किती एक स्वर्ग सौख्या झगडती, वा निती अत्यंत स्वर्गाची महती, ते भूलोका तुच्छ मानिते मरणाची भीती म्हणते थे। परी अव्यक्तांतुनी आकारा येती, तिये सची म्हणती व्यक्त स्थिती, पुढे तीच प्रविशता अव्यक्ती मृत्यू म्हणती तियेस। अधर्म अज्ञान रागद्वेष इत्यादिक हे मृत्युपाश, यांचे उल्लंघन करी जो अशेष, त्यासीच प्रवेश स्वर्गलोकी। स्वर्ग स्वर्ग तो काय आनिक, वैराज तोच स्वर्गलोक, विराट आत्मस्वरूप देख मानस दुःख विवर्जित। जेथे नाही रोगादि निमित्त, नाही चिंता व्याधी दुःख, जेथे न क्षुधा तृषा कुलित, कोण न व्यथित जरा भय। जेथे नाही मृत्यू भय, नाही विधी निषेध द्वय, जीव वावरे अत्यंत निर्भय, तीतकी दिव्य स्वर्गस्थिती। जे आब्रह स्थावरांत, पूर्ण स्थावर जंगमांत, तेची तत्व परत्रिवायेथ, नानात्व विरहित तेच ते। असता संसार धर्मवर्जित, होता उपाधी समन्वित, तेची आभासे अब्रह्मवत अविद्या मोहित जीवास। परब्रह्म ते मजहुनी भिन्न, ते मी नव्हे मी तो आन, ऐसे जयाचे भेद ज्ञान, तो मरणाधीन सर्वदा।
जननापाठी लागले मरण, मरणापाठी पुनर्जनन, हे संस्कृती चक्र परिवर्तन, पाठ चिरंतन तयाच्या. दुष्कर यज्ञ तपोदान, ही दयाचे होय आपादन, ते नारायण पद स्मृतिविहीन, स्वर्गयतन किमर्थ. केवळ विषय भोगाचे स्थान, न लगे आमुते स्वर्ग भुवन, जेथे न गोविंद नाम स्मरण, काय कारण तयाचे. स्वर्गा जा अथवा नरका, फरक नाही विषय सुखा, इंद्रा वा गर्दभा देखा, सुख विलोका एकची. इंद्रनंदन वनी घोळे, तोच रास भव किरडा लोळे, सुख पहाता एकची तुळे, नाही ते वेगळे लो मात्र. जेथुनी पुण्य क्षय पतन, की निमित्त तदर्थ यत्न, त्याहुनी बरवे येथील जनन, महत्वे गहन भूलोक. जेथे आयुष्य कल्पवरी, काय त्या ब्रह्मलोकाची थोरी, अल्पायुष्य हो का क्षणभरी, भूलोक परी अनेक. क्षणभंगूर आयुष्यपन, केले कर्म एक क्षण, करी जो सर्व ईश्वरार्पण, अभयस्थान पावेतो. जेथे न भगवद भक्तजन, करीत न हरिगुरु कथा वर्णन, संगीत नृत्य भगवद पूजन, ते काय स्थान कामाचे. ब्रह्मात्मेकत्व विज्ञान, आत्यंतिक निश्रेयस साधन, ते तो या स्वर्गाहुनी गहन, भूलोक हे स्थान तयाचे. काया वाचा मने करून, करा पंचही प्राण समर्पण, निश्चयात्मक बुद्धी ही लेन, हो गुरु अधीन सर्वस्वी. एवं सद्गुरुसी शरण जाता, भवभयाची कायसी वारता, प्रपंचाची किमर्थ चिंता, असता निवारिता सर्वस्वी. अविद्येचा जेथे वास, तेथे पुत्र पश्वादी पाश, संसार चिंता अहरणेश, नाही लवलेश विचार. अविद्या सर्वा मूळ कारण, उपस्थापी नानात्वविंदान, आचार्यागम संस्कृत ज्ञान, तदर्थ संपादन करावे. होता अविद्या निर्वतन, उरेन अनुमात्र नानात्व ज्ञान, सुकेत याचे जन्म मरण, एकत्व विज्ञान या मूळ. धरी जो अत्यल्प भेददृष्टी, पडेल जन्म मरणाचे कष्टी, तयास विनाश आणि सृष्टी, लागली पाठी सदोदित. श्रेय हाची जीचा विषय, तीच ती विद्यानी संशय, जिचा विषय केवळ प्रेय, अविद्या नाम ध्येतीयस. मृत्यू हेच मोठे भोभय, तयापासुनी भावया निर्भय, घट्ट धरा गुरुचरणद्वय, देतील अद्वय बुद्धीते. जेथे द्वितीय अभिनिवेश, तेथेच किया भयासी प्रवेश, म्हणून जेथे न भयलवलेश, ते निर्विषेद पदसेवा. शुद्ध प्रेमवलयागार, लावा तयाची या भाळावर, नेसवा भावार्थ पितांबर, दाविल विश्वंभर निजभक्ता. दृढ श्रद्धेचे सिंहासन, अष्टभावमंडित पूर्ण, आनंदाश्रू जले स्नपन, सध्या प्रसन्न प्रकटेल. भक्ती मेखळा कटी भोवती, बांधोनी आकळात या प्रती, सर्वस्वाचे निंबलोन प्रीती, करा मग आरती ओवाळा. कोण्याही कार्याचा प्रविलय, होई धरोनी अस्तित्वाश्रय, खड्याने घट फोडिला जाय, निवृत्त होय आकारची. घटास्तित्वांशलो मात्रही, नाही ऐसा होत नाही, फुटक्या खापर्याच्याही ठाई, अनुवृत्ती होई घटाची. म्हणून कार्याचे जे प्रविलापन, ते अस्तित्वनिष्ठ चिरंतन, म्हणून कोणाचेही देहावसान, नव्हे परिवसान शून्यत्वी. कार्य न कारणा व्यतिरिक्त, झाले व्यक्त जरी अव्यक्त, तरी ते सदैव सदन्वित, हेतो सुप्रतीत सर्वत्र. सूक्ष्मतेची या न्यूनाधिक्याची, परंपरा ही दर्शवी हेची, स्थूल कार्य विलयी साची, सूक्ष्म कारणची अवशिष्ट. तयाचा ही विलय होता, त्याहुनी सूक्ष्म अवशिष्ट राहता, सकलेंद्रिय मन बुद्धी ग्राहकता, पावे विकलता ग्रहणारथी. तात्पर्य बुद्धी ही जेथे ठके, तेथेची मूर्त अमूर्ती ठाके, परित्याचा न सद्भाव झाके, सन्मात्र झळके सर्वत्र. बुद्धी कामास देई आश्रय, म्हणून तिचा होता विलय, तात्काळ होई आत्मोदय, पडे अक्षय पदठाई. अविद्या माया काम कर्म, हेच मुख्य मृत्यूचे धर्म, होता या सर्वांचा उपरम, होई उपशम बंधाचा. होता सर्व बंधननाश, प्रकटे आत्मा अप्रयास, जैसा मेघ जाण्याचा अवकाश, स्वयंप्रकाश चमकेरवी. शरीर मी हे माझे धन, या नाव दृढ देहाभिमान, हेची हृदय ग्रंथी निबंधन, दुःखाधिवेशन मायेचे.
जरी हा देह एकदा निमाला कर्म बीजे देहांतर लाधला ते बीज निशेष जाळावयाला चुकला की आला पुनर्जन्म पुनश्च बीजांचे वृक्ष होती वासना बीजेचे देहांतर प्राप्ती ऐसे हे चक्र अव्याहत गती वासना निमती तोवरी कामांचा जै समळ विनाश तैसा हृदय ग्रंथी निराश तैस अमर मर्त्य मनुष्य हाच उपदेश वेदांती धर्माधर्म भीत स्थिती जिये नाम विरजावदती अविद्या काम निर्मूलन करती जेथे लवगती मृत्यूते वासनांचा परित्याग तोच ब्रह्मानंदांचा योग निरालेख्या त्या शब्द प्रयोग वाचा विनियोग अनिर्वाचा झाली या परब्रह्म संवित्ती तेच सकलानिष्ठ निवृत्ती तीच मने सीत इष्ट प्राप्ती हे श्रुती स्मृती प्रामाण्य ब्रह्माविदाप्नोप्ती परम हेची ब्रह्मानंद साध्यचरम याहुने अन्य काय परम तरती शोकमावतवीत संसारार्णव तमो मूळ पावावया परकूल ब्रह्मज्ञानची उपाय निखळ साधन सकळ प्राप्तीचे पूर्ण श्रद्धा आणि धीर हेची मूर्त उमा महेश्वर मस्तकेन सता यत्कृपाकर दिसेन विश्वंभर हृदयस्थ वदले साईनाथ गुरुवर्य उद्गार ज्यांचे अमोघ वीर्य पाहिजे निष्ठेचे अल्पधैर्य महदैश्वर्य पावाल असन मात्र बघे दृश्य हे तो मानणे येते अवश्य स्वप्न दर्शन घ्या प्रत्यक्ष सर्व हि अदृश्य प्रबोधी येथवरी बुद्धीची धाव येथवरीच आत्म्याशी सद्भाव परे जेथे न सदसता ठाव तो तत्वभाव तो आत्मा सदसदादी प्रत्यय वर्जित अलिंग सर्व विशेष रहित तेच शब्द शब्दांतर वर्णित तेच सर्वगत गुरुरूप आत्मा सर्व विशेष रहित जरा जन्म मरणातीत हा पुराण आणि शाश्वत अपक्षय वर्जित सर्वदा हा नित्य अज पुरातन सर्वगत जैसे गगन अनादि आणि अविच्छिन्न रुद्धी शून्य अविक्रिय जे अशब्द आणि अरूप अनादि अनंत आणि अमूप अव्यय अगंध अरस अलेप कवनात स्वरूप वर्णवेल परी दिसेना ऐसिया निर्गुणा नेन तपने जरी नेना ज्ञाने दवडा हा अज्ञानपणा कधीही न म्हणा शून्यतया कायती परम हंसस्थिती श्री साईंची निज संपत्ती काळे चोरिली हातो हाती दिसेल मागुती ती काय तनसूत दारासक्त भक्त राहू द्या की यांची मात दर्शना येत योगी विरक्त राहत आसक्त पदकमली काम कर्म बंध विमुक्त सर्वैषणा विनिर्मुक्त देह गेहादिकी विरक्त जगी भक्त तो धन्य साई जयाचा दृष्टी विषय तया वसंतर दिसेल काय दृश्य मात्रे साई शिवाय रिकामा ठाय दिसेना वदनी श्री साईंचे नाम हृदयी श्री साईंचे प्रेम तया नित्य आराम क्षेम रक्षी स्वयमेव साईत्या श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय सद्गुरु श्री साईनाथ सरद बाबूजी की जय। श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथ निसरद बाबूजी की जय। साई बाबा 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 साई बाबा
సాయి బాబా 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 సాయి బాబా
Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba. Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba. Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba. Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba. Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba. Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba. Sai Baba, 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 Sai Baba. Sai Baba, 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 Sai Baba. Sai Baba, 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 Sai Baba. Sai Baba, 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 Sai Baba. Sai Baba, 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 Sai Baba. Sai Baba, 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 Sai Baba. Sai Baba, 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 Sai Baba. Sai Baba, 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 Sai Baba. 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 Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba.
श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सत श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथ शरद बाबू जी की जय। साई बाबा 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 साई बाबा
సాయి బాబా 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 श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथ शरद बाबू जी की जय। श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथ शरद बाबू जी की जय। साई रहम नजर करना, बच्चों का पालन करना। साई रहम नजर करना, बच्चों का पालन करना। जाना तुमने जगत पसार, सब ही झूठ जमाना। जाना तुमने जगत पसार, सब ही झूठ जमाना। साई रहम नजर करना,
बच्चों का पालन करना, साई रहम नजर करना, बच्चों का पालन करना। मैं अंधा हूँ बंदा आपका, मुझसे पथ दिखलाना, मैं अंधा हूँ बंदा आपका, मुझसे पथ दिखलाना, साई रहम नजर करना, बच्चों का पालन करना, साई रहम नजर करना, बच्चों का पालन करना। दास गण कहे अब क्या बोलूं, थक गई मेरी रसना, दास गण कहे अब क्या बोलूं, थक गई मेरी रसना, साई रहम नजर करना, बच्चों का पालन करना, साई रहम नजर करना, बच्चों का पालन करना। रहमो नजर करो अब मोरे साई, तुम बिना नहीं मुझे माँ बाप भाई, रहमो नजर करो मैं अंधा हूँ बंदा तुम्हारा, मैं अंधा हूँ बंदा तुम्हारा, मैं ना जानू, मैं ना जानू, मैं ना जानू, अल्लाह इलाही, रहमो नजर करो, रहमो नजर करो अब मोरे साई, तुम बिना नहीं मुझे माँ बाप भाई, रहमो नजर करो काली जमाना मैंने गमाया, काली जमाना मैंने गमाया, साथी आखिर का, साथी आखिर का, साथी आखिर का, तुम बिन कोई, रहमो नजर करो, रहमो नजर करो अब मोरे साई, तुम बिना नहीं मुझे माँ बाप भाई, रहमो नजर करो अपने मस्जिद का झाड़ू गणो है, अपने मस्जिद का झाड़ू गणो है, मालिक हमारे, मालिक हमारे, मालिक हमारे, तुम बाबा साई, रहमो नजर करो, रहमो नजर करो अब मोरे साई, तुम बिना नहीं मुझे माँ बाप भाई, रहमो नजर करो। श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय, सद्गुरु श्री साईनाथ शरद बाबू जी की जय।